వందనాలు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు, పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఎంత మహిమపరిచినా తక్కువే, ఎంత ఘనపరిచినా తక్కువే, ఎంత స్తుతించినా తక్కువే. ఎందుకంటే దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి వసతులు ఇచ్చాడు, మంచి కృపను ఇచ్చాడు, మంచి ఐశ్వర్యం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని ఎంత ఘనపరిచినా తక్కువే. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యేసు ప్రభువుకి 12 మంది శిష్యుల్లో ఒకని పేరు సాతాను. ఇస్కరియోతు యోధా పెట్టిన పేరు సాతాను. సాతాను ఏజెంట్గా ఇస్కరియోతు యోధా వచ్చాడు. అతని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 70 మంది శిష్యులు ఉన్నారు, ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారు. ఎందుకు లూసిఫరు ఇస్కరియోతు యోధాని యేసు ప్రభు శిష్యుడిగా పంపించాడంటే అక్కడ ఉన్న వాళ్ళు నాణ్యమైన గింజలో కాదు అని లూసిఫర్ అంట దేవుని దగ్గర ఆజ్ఞ తీసుకొని జల్లెడ పట్టమన్నాడంట. 12 మందిని జల్లెడ పట్టడం కాదు, 70 మంది శిష్యులు ఉన్నారు కదా. 70 మంది శిష్యుల కంటే కూడా భూలోకంలో నలుదిక్కుల నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అయ్యారు. వాళ్ళని జల్లెడ పట్టమన్నారంట. జల్లెడ పడటానికి ఇస్కరియోతు యోధాని సాతానుడు పంపించాడు. దేవుడు నిన్ను నన్ను జల్లెడ పడతాడు, రైతులు తూర్పాలు పడతాడు. చేలో పంట మంచి గింజల కోసం తూర్పాలు పట్టినట్లుగా యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరో, నిజమైన శిష్యులు ఎవరో, తాళు తసుకు ఎవరో నువ్వు పోయి జల్లెడ పట్టుకున్నారంట. లోకం మొత్తం జల్లెడ పెడితే 70 మంది మిగిలారంట. 70 మందిని జల్లెడ పెడితే 12 మంది మిగిలారంట. 12 మందిని మళ్ళీ జల్లెడ పెడితే ఒక్కళ్ళ గింజ కూడా ఒక కింద కూడా రాలేదంట. అంటే నాణ్యమైన గింజలు ఎన్ని? 11 గింజలు. ఆ 11 గింజల్ని దేవుడు ఆశీర్వదించి ప్రపంచం మొత్తం సువార్తకి పంపించాడు. కనుక దేవుడు నిన్ను నన్ను శోధంతో జల్లెడ పడతాడు. ఉన్నది మొత్తం దేవుడు తీసుకోడు, నిన్ను నన్ను జల్లెడ పడతాడు దేవుడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. దేవుని పర్మిషన్ తీసుకొని లూసిఫరు దేవుని యొక్క శిష్యుల్ని జల్లెడ పెడితే ఒక్క గింజ కూడా రాలేదంట. చూడండి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. దేవుని పర్మిషన్ తీసుకుని లూసిఫరు, నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలును అన్యజనులందరిలో జల్లించును గాని ఒక చిన్న గింజైనను నేల రాలదు. చూసావా, 12 మంది ఇశ్రాయేలీలను గోత్రికులను దేవుడు జల్లెడ పట్టమని ఇస్కరియోతు యోధాని పంపించాడు. అందరూ రాలిపోయినాయి, అన్ని గింజలు రాలిపోయినాయి. 12 గోత్రికులు మనకు ఎరుగుతాం. ఇశ్రాయేలు దేవుని ప్రజలను దేవుడు జల్లెడ పడితే ఒక్క గింజ, అన్ని గింజలు రాలిపోయినాయి, మొత్తం రాలిపోయినాయి. ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చినాయి. 70 మంది గింజలు మళ్ళీ జల్లెడ పెట్టాడంట. ఎంతమంది వచ్చారు? 11 మంది వచ్చారు. కనుక 11 మంది నాణ్యమైన గింజలు, నాణ్యమైన రత్నాలు, నాణ్యమైన ముత్యాలు. అందరూ ఏర్పరచబడిన వారు కారు, కొందరు మాత్రమే ఏర్పరచబడిన. ఆ కొందరు జల్లెడబట్టబడిన నాణ్యమైన గింజలు. మన జీవితంలో కూడా దేవుడు నాణ్యమైన గింజని పరలోకం తీసుకెళ్తాడు. తాళు తసుకు పుచ్చిపోయిన గింజల్ని దేవుడు తూర్పార పట్టించి జల్లెడ పట్టించి. మా చిన్నతనంలో మా అమ్మ కళ్ళాలకు పోయి గింజలు తీసుకొచ్చేది.
ఒకసారి జల్లెడబట్టి ఊరుకులేదు, మళ్ళీ జల్లెడబట్టేది, మళ్ళీ జల్లెడబట్టేది. ప్రతి జల్లెడబట్టినప్పుడు అన్ని రాళ్ళు కింద పడిపోయి మంచి గింజలు నిలబడాయి. అలాగే దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? జల్లెడబడతాడు. మనలో ఉన్నదంతా కూడా జల్లెడబడతాడు. జల్లెడబడి నాణ్యమైన గింజలు తీస్తాడు. మన ఇళ్లలో మీరు ప్రొవిజన్స్ ఎప్పుడైనా సరుకులు వండే చెబుతూ జల్లెడబడతారు. పురుగులు ఉన్నాయో చూడండి, జల్లెడబడితే ఆ పురుగులన్నీ కూడా జల్లెడలో ఉంటాయి, నాణ్యమైన గింజలు కింద పడతాయి. అలాగే దేవుడు ఏది పడితే అది తీసుకోడు. యథార్థత ఉన్నదో, సత్యం ఉన్నదో, న్యాయం ఉన్నదో, న్యాయంగా వస్తున్నారో లేదో, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారో లేదోనని దేవుడు పరలోకం తీసుకెళ్ళడానికి నిన్ను నన్ను జల్లెడబడతాడు. జల్లెడబడ్డప్పుడు ఒక్క గింజ కూడా రాలేదని, చిన్న గింజ అయినను రాలదు. ఆ 11 మంది ప్రపంచ సువార్థికులు అయ్యారు, ప్రపంచ సువార్తని తడిపారు. కనుక దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు జల్లెడబడతాడన్న విషయం మనందరూ తెలుసుకోవాలి. జల్లెడ పడితే ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, అంతే. అందరం తీసుకోండి. దేవుడు నాణ్యమైన గింజలను, మంచి గింజలను, మంచి ముత్యాలను, మంచి రత్నాలను తీసుకుంటాడు. మరంట శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్నటువంటి ఆ ఏరియాలోకి వెళ్ళి రాళ్ళన్నీ ఏరుకున్నారంట. తీసుకొచ్చి ఒక దొరగారికి చూపించారంట. ఈ బంగారం కొనుక్కునే రత్నాలు ముత్యాలు కొనుక్కునే ఆయన దగ్గర తీసుకొచ్చారంట. ఆయన అన్నాడంట, ఇవన్నీ కూడా తాళమ్మా, ఇవన్నీ నాపరాళ్ళు, వాటిలో ఒక గింజే మంచి గింజ, ఒకటే రత్నం, మంచి రత్నం. ఆయనేం తూర్పాల పట్ల ఇట్టే గమనించాడంట. అవన్నీ వేస్ట్ అమ్మా, నీకు ఈ రాళ్ళన్నీ నువ్వు అనుకుంటున్నావు వజ్రాలు రత్నాలు ముత్యాలు అనుకుంటున్నవి కాదమ్మా, ఆకారానికి మాత్రం అలా కనిపిస్తుంది కానీ అవి కావు. ఒరిజినల్ గింజ ఒకటే ఉందని ఒక గింజని 1,50,00,000 కొన్నాడట. అవనుకుందంట అన్ని గింజలు బాగానే ఉన్నాయి కదా, అన్ని రాళ్ళు అమ్ముకుంటే నేను ఐశ్వర్యవంతురాలు అవుదనుకుంటే ఆ కొనేటువంటి ఆ ఫారినర్స్ వెరిఫై చేసి కాదమ్మా, ఏదో రాళ్ళు అలా ఉన్నాయి అనుకుంటున్నావేమో, అవన్నీ కూడా రత్నాలు కాదు, ఒకటే ఉందని నాణ్యమైన ఒక రత్నాన్ని కొన్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? జాడిస్తాడు. జల్లెడితే ఏం చేస్తారండి? జల్లెడితే ఏం చేస్తారు? జాడిస్తే వేస్ట్ అంతా పోయింది, రాళ్ళంతా పోతాయి, మట్టి గింజలన్నీ పోతాయి, మిగిలింది జల్లెడలో నాణ్యమైన గింజలు. అలాగే మన జీవితంలో కూడా మిమ్మల్ని నన్ను అందరిని దేవుడు ఎప్పటికప్పుడు జల్లెడుస్తూ ఉంటాడు. ఎంత యథార్థత ఉంది, ఎంత రేషియోలో యథార్థత ఉన్నది, ఎంత రేషియోలో సత్యం ఉన్నది, ఎంత రేషియోలో నీతి నియమాలు ఉన్నాయని దేవుడు పరీక్ష చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఉన్నారు. మన జీవితం ప్రతిదీ దేవుడు తాలింపు చేస్తాడు. ఏం చేస్తాడండి? జల్లెడబడతాడు. ఈరోజు పాఠం యొక్క అంశం ఏంటంటే వార్త. ఏ వార్త? జ్ఞాన వార్త. అందరు రాసుకోండి. ఏంటి? జ్ఞాన వార్త. మనకు తెలుసు, వార్తాపత్రికలో రకరకాల పత్రికలు వస్తూ ఉంటాయి, మనం ఎరుగుదాం. ఇంగ్లీష్లో చాలా పత్రికలు వస్తాయి, హిందీలో వస్తాయి, తెలుగులో వస్తాయి, సాంస్క్రిట్లో వస్తాయి, తెలుగులో వస్తాయి, రకరకాల పత్రికలు వస్తాయి. దినపత్రికలు, వారపత్రికలు, అదేవిధంగా 6 నెలలకు వచ్చే పత్రికలు చాలా ఉన్నాయి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక పత్రిక ఉన్నది, జ్ఞానపత్రిక. ఏంటండి అంశం? ఏంటి పిల్లలు? జ్ఞానపత్రిక. ఆ పత్రికలో జ్ఞానం ఉన్నది, ఆ పత్రికలో జ్ఞానం ఉన్నది. జ్ఞానమైన యేసుక్రీస్తు ఉన్న పత్రిక ఆ పత్రిక. ఆ పత్రిక యోబు దగ్గర ఉన్నది. జ్ఞానం అనే పత్రిక. ప్రతిరోజు మన ఇంటికి ఒక పత్రిక వస్తుంది. మీరు చదివిన నేను చదువుతూ ఉంటాం. దాంట్లో ఏం బట్టి నేను చదవను, జీకే చదువుతా, కరెంట్ అఫైర్స్, సివిల్ సర్వీస్ కమిషన్, ఏమేమి జీకే ఉన్నాయి రాసి అవసరమైతే వాటిని కట్ చేసి జాగ్రత్తగా భద్రపరుస్తాం. అది పత్రిక. అలాగే యోబు దగ్గర కూడా పత్రిక వస్తుంది. ఆ పత్రిక అంటే ఆగిపోయిందంట. ఆ పత్రిక పేరు ఏంటి? జ్ఞాన పత్రిక. అందరు చెప్పాలి, ఏ పత్రిక అది? జ్ఞానం అనే పత్రిక.
జ్ఞానం, జీసస్ క్రైస్ట్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. ప్రతిరోజు పరలోకం నుంచి ఒక పత్రిక వస్తున్నాడు ఆయనకి. పరలోకం నుంచి దేవుడు ఒక పత్రిక పంపిస్తున్నాడు. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావా? బైబిల్ ఇదే చదువుతున్నావు, కానీ బైబిల్లో క్రొత్త విషయాలు దేవుడు పరలోకం నుంచి పంపిస్తాడు. నువ్వు లిటరరీగా బైబిల్ చదువుతున్నావే కానీ లిటరరీగా బైబిల్ చదివితే నీకు అర్థం కాదు. బైబిల్ చదువుతున్నప్పుడు పరలోకం నుంచి దేవుడు ఇంకో పత్రిక పంపిస్తాడు. ఆ పత్రిక చదివేటువంటి అనుభవం కలిగిన వాడు యోబు. యోబులో ఏమొస్తుంది? ప్రతిరోజు పరలోకం నుంచి ఏమొస్తుంది? ఒక పత్రిక వస్తుంది పరలోకం నుంచి. ఆ పత్రిక పేరేంటండి? జ్ఞానపత్రిక. ఆ పత్రిక ఆపేసాడు దేవుడు. ఎందుకు ఆపేసాడంటే, ఎందుకు ఆపేసాడు? ఆపేసాడు, పత్రిక ఆగిపోయిందా? మనకి వస్తా పత్రిక ఆగిపోయినట్టండి, సన్నగట్టగానో సరిగ్గా డెలివరీ సర్క్యులేషన్ లేకనో కొన్ని ఆగిపోతూ ఉంది. అలాగే పరలోకం నుంచి యోగు దగ్గరికి వచ్చే పత్రిక, జ్ఞాన పత్రిక కొన్ని అనివారణ కారణాల వల్ల ఆగిపోయిందంట. ఆగిపోతే నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు అనుకో, ఒక్కరోజు బైబిల్ చదవకపోతే ఎంతో పోయినట్టు ఉంటుంది. రోజు అన్నం తింటున్నావు అనుకోండి, ఒక్క పూట బ్రేక్ఫాస్ట్ చేయకపోతే, అన్నం కూడా కాదు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బాగా నీరసం ఉంటుంది, బాధగా ఉంటుంది, చాలా ఏంటంటే నాకు విషయాలు లేదని అంటాం. అలాగే ప్రతిరోజు పరలోకం నుంచి యోగుకి ఒక పత్రిక పంపిస్తున్నాడు దేవుడు. కొన్ని కారణాల వల్ల, కారణం తెలుసుకునే దానికోసం దేవుడు ఆ పత్రికను ఆపేశాడు. ఆపేస్తే ఆయనకి నీటి కోసం ఆకలి దెబ్బలు కలిగి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు దేవుడు పంపిస్తాడు? ఎప్పుడెప్పుడు దేవుని వాక్ వస్తుందా? ఎప్పుడెప్పుడు దేవుని వాక్ మనం వినాలా అన్నట్లుగా చూస్తున్నాం. ఒక్కరోజు మా ఈ ఫెస్టివల్స్, పొంగల్ హాలిడేస్ కానీ, క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ కొన్ని పత్రికలు ఆగిపోతాయి. నేను పత్రిక రాలేదని నేనే బాధపడతా ఉంటాను. అలాగే యోబు చాలా బాధపడి అగపడ్డ వాళ్ళందరూ అడుగుతున్నాడంట, నీకేమన్నా తెలుసండి? నీకు దేవుడు పత్రిక నాకు పంపించినట్టే నీకు పంపిస్తున్నాడు పత్రిక, ఆపేశాడా నీకు పంపిస్తున్నాడని యోబు అందరిని అడుగుతాడు. ఏ పత్రిక అనేది? జ్ఞానపత్రిక. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ చదువుకున్నాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ చదువుకున్నాం. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ అని అడుగుతున్నాడు అందరినీ. చూడండి, నాతో పాటు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు కదా. నాతో మాట్లాడటం ఆపేసినట్టుగా మీతో కూడా మాట్లాడటం ఆపేశాడా? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం అనే వార్త, జ్ఞానం అనేటువంటి ఆ సువార్త ఎక్కడ నీకు దొరుకుతుందా? ఎక్కడ దొరికింది నీకు? దొరికిన వాళ్ళు చెప్తున్నారంట, మాకు దొరికిందండి, మేము చదువుతున్నాడు, మీకు ఆపేసారా అన్నట్టుగా చెబుతుంటే ఇంకోళ్ళని అడిగాడండి. అదే అధ్యాయము 20 సేమ్ మ్యాటర్ ఉంటుంది. 20 వచనము, అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును, వివేచన కలుగు స్థలం ఎక్కడ ఉన్నది? ఎక్కడుందండి? ప్రింటింగ్ అయ్యే పత్రిక. ఒక పత్రిక ప్రింటింగ్ అవ్వాలంటే హెడ్ క్వార్టర్ ఉంటుంది. మనం చదువుతున్న న్యూస్ పేపర్లో ప్రింటింగ్ అవ్వడానికి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. అది ఈనాడు కానీ, సాక్షి కానీ, జ్యోతి కానీ, ఇంకా ఏ పత్రిక, ఇంగ్లీష్ పత్రికలు కానీ, దాని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అయితే జ్ఞానపత్రిక మీకు ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానమైన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వస్తున్నాడో మీకు. నాకు దేవుడు ఆపేసాడు, మీకు ఆపేసాడా అని ఎన్నిసార్లు అడిగాడండి? 2 సార్లు అడిగాడు. 12వ అధ్యాయంలో కొంతమందిని అడిగాడు, 20వ అధ్యాయంలో ఇంకో గుంపుని అడిగాడు. ఆయనకి ఎంత ఆశ, దేవుడి గురించి తెలుసుకోవాలని ఎంత ఆశ. అందుకే దేవుడు చాలా యోబు కంటే దేవుడికి ఎంతో ప్రేమ. యోబు ఇంటెలిజెన్సీ మ్యానే, ఆయన యథార్థవంతుడే, న్యాయవంతుడే, దేవుని భయం కలిగిన వాడే, పాపాన్ని విసర్జించిన వాడే, దేవుని సేవకుడే. అయినప్పటికీ ఈవిందో ఆయనకు ఆకలి తప్పలేదు. ప్రతిరోజు చదవాలండి నేను బైబిల్. ప్రతిరోజు నాకు దేవుడు వాక్ ఇస్తాడండి. ఇవాళ నాకు ఇవ్వలేదు, నా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాం,
మా ఇంట్లో ఉన్నటువంటి నా పిల్లల 10 మంది, మా ఇంట్లో ఉన్నటువంటి 10 మనుషులు అందరం ఎదురు చూస్తున్నాం. ఏ వాక్కు రాలా, పత్రిక రాలా, ప్రభు మాట్లాడతల్లా. మీకు ఏమైనా మాట్లాడారా అని ఎన్ని గుంపులు అడిగాడు? 2 గుంపులు అడిగాడు. మొట్టమొదటి 12వ అధ్యాయంలో ఒక గుంపు, 20వ అధ్యాయంలో ఒక గుంపు. ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. మాకు చెప్పలా, ఎవరు చెప్పలే. యోబుకి పాపం, యోబు చాలా బాధపడ్డాడు. అగపడ్డ వాళ్ళందరూ అడుగుతున్నాడు, మీకు తెలుసా యేసయ్య గురించి? యేసయ్య గురించి చెప్పండి అండి. మీకు ఈరోజు దేవుడు వాక్యం ఏం చెప్పాడు? ఈరోజు దేవుడు వాగ్దానంతో మాట్లాడాడు. ఈరోజు మీకు దేవుడు జీవాహారం ఏమి ఇచ్చాడు? మీకు దేవుని సంబంధ పరలోకం మన్నా ఏమి ఇచ్చాడు అని అడుగుతుంటే వాళ్ళు ఎవరు చెప్పలేదంట. ఎవరు చెప్పలా, దేవుడే చెప్పాలి. దేవుడు చెప్తే మనిషికి అర్థమైంది, కానీ మనిషి చెప్తే అర్థం కాదండి. ఎప్పుడు అర్థం కాదు. ఒక మనిషికి మారాలి అంటే దేవుడే మార్చాలి. ఒక మనిషి పరలోకం పోవాలని దేవుడే తీసుకెళ్ళాలి. మనుషుల సహాయము వ్యర్థం. ఈ విషయం తెలియక పట్టణంలో అడుగుతున్నాను. మీకు తెలుసా అండి? తెలిస్తే వాళ్ళే, మాకు తెలియదండి, మేము చెప్పం. మా వరకే చెప్పాడు, మమ్మల్ని మా వరకే చెప్పాడు, మీకు చెప్పడలేదని ఆ 2 గుంపులు చెప్పాడంట. చివరికంట ఆయన మరణాన్ని అడిగాడట. ఎవరి మరణాన్ని అండి? యోబు మరణాన్నే యోబు అడిగాడంట. ఎవరి మరణాన్ని అండి? యోబు మరణం దగ్గరికి వెళ్ళాడంట. యోబు మరణం వచ్చింది ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు చరిత్ర నుండి ఆయన 140 సంవత్సరాలు రావాల్సిన మరణం దగ్గరికి వెళ్ళాడంట. ఏమండి, ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు యోబు? 140 సంవత్సరాలు. అదంతా వదిలిపెట్టుకొని ప్రయాణం చేసి ఆయన మరణం దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు మరణం దగ్గరికి వెళ్ళాడండి? వీళ్ళు ఎవరు చెప్పరండి, నాకు చెప్పేటట్టుగా లేదు. నా మరణాన్ని అడుగుతాము, నన్ను సృష్టించిన దేవుణ్ణి అడుగుదామని తన మరణం దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు మరణం దగ్గరికి వెళ్ళాడండి? యోబు మరణం దగ్గరికి యోబు వెళ్ళాడంట. ఎంత గొప్ప మాట కదా! ఆశ్చర్యం ఉంది కదా! మనం ఎప్పుడైనా మరణ వార్తలు వింటామా? ఏదైనా వింటాం, కానీ మరణ వార్తలు వినాం. జీవం దగ్గర పోలా, మరణం దగ్గరికి వెళ్ళాడంట. తను ఏ రోజైతే మరణిస్తాడో 140 సంవత్సరాలలో ఏ సంవత్సరంలో, ఏ రోజులో, ఏ నెలలో మరణిస్తాడో ఆ మరణం గేడు దగ్గరికి వెళ్ళాడట. తన మరణపు గేడు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, జ్ఞానం ఎక్కడ దొరికింది? వివేచన ఎక్కడ దొరికింది? జ్ఞాన పత్రిక ఎక్కడ దొరుకుతుంది? జ్ఞాన వార్త ఎక్కడ దొరికింది అంటే మరణం అందంట. చూడండి, యోబు గ్రంథము 28 అధ్యాయం వచ్చి చదువుకుందాం. యోబు గ్రంథము ఆయన అట్లయినా 22 వచ్చి చదువుకోండి. మేము చెవులారా దాని గురించిన వార్త వింటిమని నాశనమును జ్ఞానమును అనును చెప్పింది. వాళ్ళు చెప్పాడు సమాధానం. 2 అడిగాడంట. 2 దగ్గరికి వెళ్ళాడంట. నాశనం అంటే తెలుసా? మరణం అంటే తెలుసు, మనం చనిపోతాం. నాశనం అంటే 3 రోజులు మనం ఏమవుతాడు? ఒక మనిషి చనిపోతే 3 రోజులు ఏమవుతాడండి? ఒక వ్యక్తి చనిపోతే 3 రోజులు ఏమవుతాడు? కుళ్ళు పట్టుతాడు. అది నాశనం. ఒక జంతువు చనిపోయిందనుకోండి, నేనేమి అక్కడ కూర్చొని చదువుకున్నా ఈ స్తంభం దగ్గర. ఈ స్తంభం దగ్గర కూర్చుంటే పెద్ద కప్ప చచ్చిపోయింది. అది నేను గమనించలా, ఈళ్ళు గమనించలా. ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏందబ్బా అని చూడగానే పెద్ద కప్ప ఉప్పిపోయింది, దాంట్లో పురుగులు బయటకు వస్తున్నాయి. అది నాశనం. చచ్చిపోయిందేమో మరణం. చచ్చిపోయిన కొన్నాటికి దాంట్లో చూస్తే పురుగుల నాశనం. అప్పుడు ఒక పిల్లగాడిని పిలిచి మన స్కూల్లో ఉన్న పిల్లవాడిని పిలిచి, అబ్బాయి ఎడం చేత్తో పట్టుకొని తీసుకెళ్ళి పారాయి అంటే తీసుకెళ్ళి పారితే అన్ని పురుగులే ఉన్నాయి, తీసుకెళ్ళి దూరంగా పారేసాడు. అది నాశనం. నేను చనిపోతే 3వ రోజున నా శరీరంలోంచి పురుగులు బయటకు వస్తాయి. అది నాశనం. దాన్ని అడిగాడు, తన మరణాన్ని అడిగాడు. ఎవరు అడిగాడండి? యోబు. 2 అడిగాడు.
2 గ్రూపులను అడిగాడు. ఒక గ్రూప్ ఏమో మరణము, రెండవ గ్రూప్ ఏమో నాశనము. మొత్తం 4 అడిగాడు. మొట్టమొదటేమో ఒక గుంపుని అడిగితే చెప్పలా, మాకు తెలియదండి, మాకు తెలియదండి అన్నారు. రెండో గుంపు అడిగితే చెప్పలా. మూడో గుంపు దగ్గరికి వెళ్తే 2 ఉన్నారు, తన మరణము తన నాశనము. అది 140 సంవత్సరాల్లోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు బైబిల్లో మధ్యాహ్నం చదువుతుంటే ఏమో రాసింది తెలుసా? ఎతికాడంట, తన మరణాన్ని తను ఎత్తుకుంటూ వెళ్ళాడట. మరణాన్ని ఎందుకు ఎతికాడు? ఇంకా దేని ఎత్తుకోవచ్చు కదా. మరణానికి యేసయ్యని గురించి బాగా అంటున్నమాట. నాశనమును మరణము. చూడండి ఒకసారి 22 వచ్చి సార్ మీరు చదవండి. ఏమన్నారో వాళ్ళిద్దరూ? మేము చెవులారా దానిని గూర్చిన వార్త వింటిమి. ఏమి దాని గురించి? దేని గుర్చిన వార్త? జ్ఞాన వార్త. చెవులారా విన్నాము. మరణానికి చెవులు ఉన్నాయి, మరణానికి ముక్కు ఉంది, మరణానికి నోరు ఉంది, మరణానికి అన్ని అవయవాలు ఉన్నాయి. అదేవిధంగా నాశనానికి ఉన్నాయి. అవన్నీ అంటే మీ చెవులారా ఏమంటే అర్థంగా మేము వినలా, అరకొరుగ్గా వినలా, కొంచెం విని కొంచెం మొదలుకోవడం. ఆ చెవులారా అంటే దే హర్డ్ 100% అబౌట్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యని గురించి 100% మరణానికి తెలుసు. యేసయ్యని గురించి 100% నాశనానికి తెలుసు. చెవులారా మేము కొంచెం విని కొంచెం ఆగలేదండి. ఏబు నీలాగా మేము కొంత విని కొంత అడగలా. మేము చెవులారా దేవుని గురించి విన్నాం. ఎవరు అన్నారండి? అన్నది ఎవరు? ఏబు కాదు. ఏబు మరణము, ఏబు నాశనము చెబుతున్నాయి ఆన్సర్లో. ఏబు అడిగాడంట తన మరణాన్ని. నీకేమైనా తెలుసా? మరణ వార్త నీకు తెలుసా అని ఏబు మరణాన్ని ఏబు అడిగాడంట, ఏబు నాశనాన్ని ఏబు అడిగాడంట. అప్పుడు ఏబుకి సమాధానం ఏం చెప్పియండి? మేము చెవులారా. ఏమండి అక్కడ రాసిన మాట వాక్యం అది. చెవులారా అంటే దే హర్డ్ 100% అబౌట్ జీసస్ క్రైస్ట్. నువ్వు విన్నావో వినలేదు, కానీ నువ్వు పుట్టినప్పుడే, నిన్ను మీ అమ్మ తల్లి గర్భములో ఉన్నప్పుడే నువ్వు అనుకుంటున్నావు, యోగు నీకు తెలీదా? మీ అమ్మ కడుపులో నువ్వు రూపించబడక మునిపే మరణమైన మేము, నాశనమైన మేము చెవులారా విన్నాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన వినది. ఏబు విన్నాడో లేదు, కానీ ఏబు మరణము విన్నది. ఎవరిని గురించి అండి? యేసుక్రీస్తుని గురించి. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:24 యేసుక్రీస్తు దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు. చూడండి, జ్ఞానం అంటే ఏంటండి? జీసస్ క్రైస్ట్ విజ్డమ్ అప్పుడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను జ్ఞానమైనడు. జీసస్ క్రైస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ సీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువుని ఎతుకుతున్నాడు. జ్ఞానం అంటే ఎవరండి? నిర్వచనం యేసుక్రీస్తు. జ్ఞానవార్త అంటే స్వార్థ. నువ్వు విన్నావో లేదో కానీ ఏవో మీ అమ్మ కడుపులో నేను రూపించబడక ముందే నేను విన్నాను అని ఎవరు చెప్పారండి? యోబుకి యోబు మరణం స్వార్థ చెప్పింది. వినుట వలన విశ్వాసము. కొన్ని ఫిలిప్పీ రోమపత్రిక 10:17 ఇంకొక మాట, జాగ్రత్తగా వినది మరణము, జాగ్రత్తగా వినది నాశనము ప్రకటిస్తుంటే. చూడండి,
రోమాపత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏమండి, ఏమో నీకు తెలుసా? నువ్వు విన్నావో లేదో కానీ నీ మరణమైన నేను విన్నాను, నీ నాశనమైన నేను విన్నాను. ఎలా విన్నాను? చెవులారా విన్నాం. వింటాం అంటే యేసుక్రీస్తుని తెలుసుకున్నాం అంటే మరణానికి ఏం తెలుసండి? బైబిల్ మొత్తం తెలుసు. యోబు మరణానికి బైబిల్ మొత్తం తెలుసు. క్రీస్తు అంటే వాక్యము, వాక్యం మొత్తం యోబు మరణానికి బాగా తెలుసు, రెఫరెన్స్లతో సహా తెలుసు. లూసిఫర్కే కాదు, నీ మరణానికి యేసయ్య గురించి తెలుసు, నా మరణానికి యేసయ్య గురించి తెలుసు, నా నాశనానికి యేసయ్య గురించి తెలుసు. చెవులారా విను. కనుక ప్రభువున్నాడు కదా, కొంతమందికి చెవులు ఉంటాయి. ఏమండి, కాండ్రాని మరణం అంట చెవులతో జాగ్రత్తగా అయిందంట. ఎంత శ్రద్ధ అండి, ఎంత శ్రద్ధ. మారు మనసు పొందిన వాళ్ళ మరణము, మారు మనసు పొందిన వాళ్ళ యొక్క నాశనము ఎప్పుడు కూడా ప్రభుని గురించి ఎదుగుతూ ఉంటాయంట, ప్రభుని గురించి జాగ్రత్తగా వింటూ ఉంటాయంట. ఆ సంగతి యోబుకు తెలియదు పాపం. నాకే తెలుసులే అనుకున్నాడట. కానీ తల్లి గర్భంలో రూపించబడినప్పుడు ఆ మరణానికి దేవుడు సువార్త చెప్పాడట. సోదరుడా, కొంతమంది చెవులు ఉంటాయి, వినరు, కళ్ళు ఉంటాయి, చూడరు. కానీ ఇక్కడ మరణానికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. నాశనానికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. ఆ చెవులు ఏంటంటే ధన్యకరమైనవి, ఆశీర్వదించబడినవి. నా మట్టికి బ్రతుకుట క్రీస్తే, చావు అయితే ఎవరు సావు ఎవరికి లాభం? యోబు సావు యోబుకు లాభం. ఎందుకంటే అతని మరణం యొక్క చెవులు చాలా దీవించబడ్డాయి. ఎంత గొప్ప మాట, చాలా చక్కని మాటలు కదా దేవుడు చెబుతున్న మాటలు. మత్తయి సువార్త 13:16 మత్తయి సువార్త 13 అయితే మీ కనులు చూచునవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి. ఏమండి, మరణం అంట యేసయ్యను చూసిందంట. మరణపు కళ్ళు యేసు ప్రభుని చూసిందంట. అడుక్కుంటూ వెళ్ళాడండి. 2 గ్రూపులను ఎవడు ఆన్సర్ ఇవ్వాలా. చివరికి తన మరణం దగ్గరికి వెళ్తే అందంట, మేము విన్నామయ్యా, యేసయ్య గురించి మేము విన్నాం, బైబిల్ గురించి మాకు తెలుసు, నీకు తెలుసో తెలియదు కానీ రిఫరెన్స్లతో సహా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మాకు చెవులారా మేము విన్నాం, మా నోటి నిండా దేవుని వాక్యం ఉన్నది. నువ్వు మమ్మల్ని ఎదగట్లా, మమ్మల్ని అడగట్టు. ఇప్పుడు అడుగుతున్నావు, ఎవరు ఆన్సర్ ఇవ్వకపోతే మమ్మల్ని అడుగుతున్నావు. వాళ్ళు ఎవరైనా ఆన్సర్ ఇస్తే మమ్మల్ని అడగవు. మాకు తెలుసు. సోదరుడా, మారు మనసు పొందిన వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడితే వాళ్ళ యొక్క మరణము నాకు యేసయ్యను గురించి బాగా తెలుసు, బైబిల్ వాళ్ళకు బాగా తెలుసు. అంటున్నాడు, చెవు మీ కనులు చూస్తున్నవి కనుక అవి ధన్యమైనవి, మీ కళ్ళు చూస్తున్నవి ధన్యమైనవి. ఎట్లా చూసింది? మీ కళ్ళు మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యమైనవి. కనుక యోబు కళ్ళు, యోబు మరణము యొక్క కళ్ళు ధన్యకరమైనవి. యోబు యొక్క చెవులు, మరణం యొక్క చెవులు ధన్యకరమైనవి. యోబు యొక్క నాశనం యొక్క చెవులు ధన్యకరమైనవి, కళ్ళు ధన్యకరం. అంటారు, ఎట్లా పడతాడు యేసయ్య మనకు అంటున్నారు. చాలామంది అంటారు, అయా విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించువాడు అని యేసు వైపు చూడాలి అంటే ఏం కలిగి ఉండాలి? నీ కళ్ళు ఓపెన్ అయ్యి ఉండాలి, కళ్ళు మూసుకోకూడదు. మరణానికి ఎంత భయం అండి, యేసయ్య అంటే ఎంత భయం, వాక్యం అంటే ఎంత భయం, ప్రార్థన అంటే ఎంత భయం, పాపం అంటే ఎంత భయం.
పాపం చేయడానికి ఎంత భయం. ఈ సంగతి అంట యోబుకి యోబు మరణం స్వార్థ ప్రకటించింది. ఏ స్వార్థ? జ్ఞానవార్త ప్రకటించిందండి యోబుకి. అప్పుడు యోబుకి జ్ఞానోదయం కలిగింది. ఎందుకు అమ్మాడండి? యోబు యొక్క మరణములో దేవుని వాక్యము దాగి ఉన్నది. 66 పుస్తకాలు వాళ్ళ ఇంట్లో కాదు, యోబు మరణంలో ఉన్నది. ఈ బైబిల్ మొత్తం కూడా నీ మరణంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎగ్జామ్ చేసుకోవాలి. ఇక్కడ టెస్ట్ చేసుకున్నాడు, ఇక్కడ తన యొక్క మరణాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. యేసుక్రీస్తులో నేను ఉన్నానా లేదా, నా మరణం యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటుందా లేదా అని అంటే 100 మార్కులు వేయాలంట. ఏ మరణానికి దేవుడు అంటే 100 మార్కులు వేసాడంట. ఎన్ని మార్కులు అండి? 100 మార్కులు. 100 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వేసాడు? దేవుడు. ఎవరికి వేసాడు? యోబు మరణానికి వేసాడు, యోబు నాశనానికి వేసాడు. ఎందుకంటే యోబు వాక్యం, యోబు మరణము జాగ్రత్తగా వింటున్నాయి. మనమేనో దూరానుండా ఏనో దగ్గరుండా ఏనో మరణం అంట జీవ మరణములు ట్విన్స్ అన్నారు. ఒక బైబిల్ పండితుడు అన్నాడు కదా, మరణం ఎక్కడ ఉందండి, జీవం ఎక్కడ ఉందండి, జీవ మరణములు ఎక్కడ ఉన్నాయంటే జీవం మరణము ట్విన్స్ అన్నాడు. కమల పిల్లలు మరణమును జీవం అంటే కమల పిల్ల అంట. మరణానికి ఏం తెలిస్తే జీవానికి అది తెలిసిందంట, జీవానికి ఏం తెలిస్తే మరణానికి అది తెలిసిందంట. కమల పిల్లల కంట ఒక పిల్లవాడికి తలకాయ నొప్పి వస్తే ఇంకో పిల్లవాడికి తలకాయ నొప్పి వస్తాడు. ఒక పిల్లవాడికి కళ్ళు మంటలు వస్తే ఇంకో పిల్లవాడికి కళ్ళు మంటలు వస్తాయంట. ఒక పిల్లవాడికి ఒళ్ళు నొప్పులుగా ఉంటే రెండో పిల్లవాడికి ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి. ట్విన్స్ వాళ్ళు, కమల పిల్లలు. అలాగే మరణము జీవము కమల పిల్లలు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ కడుపులో యోబు ఏర్పడ్డాడో దాని ప్రక్కనే మరణం ఉందంట. మరణం ప్రతిరోజు జ్ఞానవార్త వింటుందంట. మేము చెవులారా వింటిమి. ఒకసారి చదవండి 22వ వచనము. నాకు ఆశ్చర్యం. 22వ వచనం మరణం మాట్లాడుతుందండి. 8వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయము అయినా 22వ వచనం. మేము చెవులారా దేని గురించిన వార్త? దానంటే దేని గురించి? మరణం గురించి కాదు, మరణం చెప్తుంది. జ్ఞానపు వార్త, యేసయ్య వార్త, రక్షించే వార్త, సిలువను కూర్చిన వార్త మేము చెవులారా వింటిమి. మా కళ్ళు దీవించబడ్డాయి, మా చెవులు దీవించబడ్డాయి, మా శరీరం మొత్తం దీవించబడింది. మా శరీరాన్ని దేవుడు మహిమ శరీరంగా మార్చాడు. యోబు శరీరాన్ని దేవుడు మహిమ శరీరముగా మార్చాడు. అంత మాత్రమే అంట. ప్రతిరోజు అంట యోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? బైబిల్కి 140 సంవత్సరాలు అంట. ఈ జ్ఞానం అనే వార్త ఘోషిస్తూ ఉందంట. మరణం దగ్గరికి వెళ్ళి, జీవం దగ్గరికి, నాశనం దగ్గరికి వెళ్ళి ఘోషిస్తూ ఉందంట, చెప్తుందంట. ఏం చెప్తుందంటే, రక్షించబడ్డావా? సరే, రక్షించబడకపోతే నరకం కన్ఫామ్, నో డౌట్. జీవగ్రంథంలో పేరుందా? రైటే. జీవగ్రంథంలో పేరు ఉందనుకో, నువ్వు చనిపోయిన మరుక్షణమైన కడుగు చేతి నరకంలో అని జ్ఞానవార్త ఘోషిస్తుందంట. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము ఘోషించున్నది, వివేచన తన స్వరమును వినిపించున్నది. ఘోషిస్తుంటే చెబుతుంది, చెవులారా చెబుతున్నాయా? జ్ఞానం వెళ్ళి మరణానికి దగ్గర ఘోషిస్తుందంట. ఏందా ఘోష? ఏంటంటే ఆ ఘోష? ఒకరంటే మరణ ఘోష అంటారు. మరణ ఘోష కాదు, స్వార్థ ఘోష. నువ్వు ఎనకపోయినా నీ మరణము నీ మనస్సాక్షితో మాట్లాడుతుంది. నువ్వు పడుకున్నావు అనుకోండి,
ప్రశాంతంగా పడుకున్నావు అనుకోండి, నీకు తెలియకుండానే నీ మరణం అంట నీకు చెప్పిందంట. ఏమని, యోబు నువ్వు చనిపోతావు కదా, ఇప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడ పోతావు నీకు తెలుసా, నీ అడ్రస్ నీకు తెలుసా అని యోబు యొక్క నాశనము, యోబు యొక్క మరణము యోబుకి ఎప్పుడు కూడా ఘోషిస్తూ చెప్తూ ఉంటుందంట. నువ్వు విన్నా వెనకపోయినా. ఎవరైనా ఆశ్చర్యం కదా. నేను ఒకళ్ళు పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకున్నప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నేను చనిపోతే ఇప్పుడు చనిపోతే ఎక్కడ పోతాను అనుకున్నప్పుడు మరణం అంట ఎమ్మటే నీకు సువార్త చెప్పిద్దంట. ఏ వార్తది? జ్ఞాన వార్త చెప్పిద్దంట. ఏ ప్రాబ్లం లేదో క్రీస్తులో ఉండు. ఇంకో మాటని తెలుసా, దేవుడంట యేసుక్రీస్తుని యోబు మరణంగా మార్చాడంట. దేవుడంట యేసుక్రీస్తుని యోబు పాపంగా మార్చాడంట. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ చదువుకున్నాం. ఇంకో మాట చెప్పిందంటే యోబుకి, యోబు మరణము మనము 2వ పత్రిక 5:21 వచ్చినాము. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపము he made him sin for us who knew sin. ఏది యోబు నీకు ఆ సంగతి తెలుసా? అసలు నేను ఎవరిని నీ మరణాన్ని దేవుడు యేసుక్రీస్తుగా మార్చాడు. నీ చేసాడు, మార్చడం కాదు, చేసాడు, పాపముగా చేశాను. ఏమనుకుంటున్నావు? ఏమో నువ్వు యథార్థవంతుడివి, అది నీ సర్టిఫికేట్. నువ్వు న్యాయవంతుడు, అది సర్టిఫికేట్. నువ్వు దేవుని భయం కలిగినవాడు, అది నీ సర్టిఫికేట్. నువ్వు పాపాన్ని చంపేసిన వాడివి, అది నీ సర్టిఫికేట్. నువ్వు దేవుని సేవకుడివి, అది నీ సర్టిఫికేట్. అందువలన యేసుక్రీస్తునే నీ మరణంగా చేసాడు. ఏం తెలుసా? యేసుక్రీస్తే యోబు మరణం, యేసుక్రీస్తే యోబు పాపం రాసిన మాట బైబిల్. ఎందుకనగా మనమందరము ఆయన దేవుని నీతి అవునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము, నీ కోసము పాపముగా చేసెను. హి మేడ్ హిమ్ సిన్. నా మరణం ఏంటి తెలుసా? నీ మరణం యేసుక్రీస్తు, నీ పాపం యేసుక్రీస్తుగా చేసాడు దేవుడు అని అడిగింది ఒకటైతే చెప్పింది బైబిల్ మొత్తం చెప్పేసింది. ఎవరు చెప్పారండి? యోబు మరణం యోబుకి బైబిల్ మొత్తం చెప్పేసిందండి. గొప్ప మాట. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు, దెర్ ఇస్ నో కాండమ్నేషన్ దోస్ హూ ఆర్ జీసస్ క్రైస్ట్. అందుకే పౌలు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభువా అసలుకి నేను ఇంత చదవను కదా, మొత్తం పెంటగా భావించుకొని అదంతా నాశనం చేసుకొని నీ జ్ఞానం ఎదుగుతున్నాను, జ్ఞాన వార్తలు ఎదుగుతున్నాను కదా, మరి ఏంటి ప్రభు నా మరణం సంగతి అడిగాడు. ఏమన్నాడండి? నా మరణం ఏంటి? నేను మరణించిన మరుక్షణమే నా పేరు కొట్టేస్తారు కదా, జనాభా లెక్కలో నా పేరు కొట్టేస్తారు కదా, ఈ లోక పౌరసత్వం రద్దు అయిపోయింది కదా, పరలోక పౌరసత్వం వస్తుంది అసలు నా స్థితి ఏంటి అంటే దేవుడంట పౌలుతో చెప్పాడంట, దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని నీ మరణంగా చేశాడు. పౌలు గారు గమనిస్తున్నావా? నీ యొక్క పాపాన్ని యేసుక్రీస్తుగా చేశాడు, నీ మరణాన్ని యేసుక్రీస్తుగా చేశాడు. అంటే మన మరణం యేసుక్రీస్తు, మన పాపం యేసుక్రీస్తు. ఎవరండి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడితే వాళ్ళకే ఈ సర్టిఫికేట్ వర్తిస్తుంది. కాలేజీలో చదవకుండా నీకు సర్టిఫికేట్ వస్తాయా? ఒకటి చేస్తే ఫేక్ సర్టిఫికేట్. ఏమండి? ఒక యూనివర్సిటీలో చదవాలి అంటే, ఒక సివిల్ సర్వీస్లో పాస్ కాకుండా నువ్వు వచ్చి ఉద్యోగం చేస్తుంటే నీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్, అంతా ఫేకే.
ఫ్రాడ్, అరెస్ట్ చేస్తే జైలుకి వేస్తారు. కానీ ఇక్కడ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండాలి. నీ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అయిపోవాలి. ఏవో నువ్వేమనుకుంటున్నావు, నాకు తెలుసు, మేము చెవులారా విన్నాము. ఏదో కాస్త కూస్తల్లా 2 పుస్తకాలు బైబిల్లో, 2 భాగాలు, 39 పుస్తకాలు ఓల్డ్ టెస్టమెంట్, 27 పుస్తకాలు న్యూ టెస్టమెంట్. నేనేదో కొంత అనుకుంటా ఉండలా, మొత్తం తెలుసు మాకు, చెవులారా విన్నాం. వాక్యం చెప్తున్న దైవజనుడు విశ్వాసులు చెవులారా వినాలి. కడుపు నిండా అన్నం తినాలి. మీరు అన్నం తింటారు కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, భోజనం చేస్తారు కదా, అర్ధాకలతో తింటారా, ఫుల్గా తింటారా? ఏమంటే అర్ధాకలు తింటారా? అర్ధాకలు తింటే అడిగి మరీ పెట్టింది మేడం గారు. ఎరా పిల్లలు మీరు భోజనం సరిగా తిన్నారా? మరీ పెట్టింది. అలాగే ఏబు మరణం ఏబుకి చెబుతుంది, మేము చెవులారా విన్నామయ్యా. మేమెవరో తెలుసా? నీ మరణాన్ని దేవుడు యేసుక్రీస్తుగా చేశాడు. నీ పాపాన్ని దేవుడు యేసుక్రీస్తుగా చేశాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీ మరణం. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీ పాపం అని చెప్పినప్పుడు యేబు చాలా సంతోషించాడు. అందుకే పౌలు గారిని కూడా అలా చెప్పాడు దేవుడు. దర్శనం రాకపడి, ప్రభువా అసలు నా భవిష్యత్తు ఏంటి, పరలోకంలో నా క్యాడర్ ఏంటి, పరలోకంలో అసలు నా సిచ్యువేషన్ ఏంటి అని పౌలు గారు అడిగితే పౌలు గారితో చెప్పాడు దేవుడు, పౌలు నీ మరణాన్ని నా కుమారుడు పాపంగా చేశాను, నా కుమారుడుగా చేశాను. నీ పాపాన్ని నా కుమారుడుగా చేశాను. నా కుమారుడు యేసుక్రీస్తుగా చేశాను. యేసుక్రీస్తే నీ పాపం, యేసుక్రీస్తే నీ మరణంగా నేను చేశాను. ఆయనకు పాపం తెలీదు, మరణం ఇంకా క్లాస్ ఇచ్చిందంట. యేసయ్యకి ఏం తెలియదండి? పాపము తెలీదు. యేసుక్రీస్తుకి ఏం తెలియదండి? మరణము తెలీదు. తెలియనప్పటికీ నేను చేశాను. పాపము లేని తన కుమారుని పాపముగా మార్చాడు. ఏ పాపం అది? నీ పాపం. యోగో నీ పాపం. మరణము తెలియని తన కుమారుడు మరణంగా మార్చాడు. యోగు అది ఎవరి మరణం? నీ మరణం. కనుక మరణము ఉపదేశం, మరణము సువార్త చెప్పిందంట. ఎవండి? మరణం ఏం చెప్పిందండి? సువార్త సువార్థికులు సువార్త చెప్పాలి, పాస్టర్లు సువార్త చెప్పాలి. ఏబంట 10 మంది కుమారులను పక్కన పెట్టుకొని, ప్రక్కన భార్యను పెట్టుకొని, ఆ ఇంట్లో ఉన్న 10 మనుషులందరూ కూడా సమావేశం ఏర్పరచు వాక్యం చెప్తుంటే దేవుడు మరణాన్ని పంపించాడు. అసలు మరణమే వచ్చిందంట. మరణం వచ్చి చెప్పిందంట, ఏవో నీ మరణాన్ని నేనేనని యేసుక్రీస్తు చెప్పాడట. నీ పాపాన్ని నేనని యేసుక్రీస్తు చెప్పాడట. అందుకే పౌలు గారు అంటే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. సహోదరుడు ఎంత గొప్ప మాట. నువ్వు చనిపోయిన మరుక్షణమే యేసయ్య రొమ్ము అనుకుంటా పరలోకం. ఈ లోకం ఎన్నాళ్ళు జీవించాడు యేబు గారు? 140 సంవత్సరాలు. 100 సంవత్సరాల జీవించిన దానికంటే ఇప్పుడు యేబు పరలోకంలో యేసయ్య రొమ్మును అనుకున్నాడు. రొమ్ములు ఏముంటాయండి? రొమ్ములో ఆదరణ ఉంటుంది. తల్లి బిడ్డ ఏడుస్తుంటే రొమ్ము ఇచ్చింది. తల్లి బిడ్డ ఏడుస్తుంటే రొమ్ము మీద ఎత్తుకుంటుంది, భుజాల మీద ఎత్తుకుంటుంది, చంకలో ఎత్తుకుంటుంది. యోబంట ఇప్పుడు తండ్రి రొమ్మును అనుకున్నాడంట. ఈ లోకం శాస్త్రం కాదని మరణమే చెప్పిందంట. ఏ వార్తదని? జ్ఞానవార్త. ఎవరు చెప్పారండి? జ్ఞానవార్త ఎవరు చెప్పారు? యోబుకి యోబు మరణమే చెప్పింది. మేము విన్నాం, చెవులారా విన్నాం. ఇప్పుడు కూడా ఘోషిస్తుంది దేవుని జ్ఞానం. సహోదరుడా, నీ మరణాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను చనిపోతే ఎక్కడ పోతా? జీవానికి పోతానా, మరణానికి పోతానా? ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి. పరలోకం వెళ్ళిన తర్వాత నీకు ప్రాబ్లం లేదు. అసలు ఈ నరిగి వాళ్ళు నరకానికి వెళ్ళేవో ఇక్కడ నువ్వు బయటికి రావు. అది ఊబి బయటికి రావు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు అన్నాడు. అయ్యా నేను చెప్తే లేదయ్యా, నాకు ఎంతమంది సహోదరులు ఉన్నారు?
5 సహోదరులు ఉన్నారు. ఇదిగో నీ రొమ్మున అనుకున్నాడు కదా లాజరు పంపించు అంటే అన్నాడట, లాజర్ నీ దగ్గర రాకుండా, నువ్వు మా దగ్గర రాకుండా మధ్యనే ఉంది అగాధం ఉంది. సహోదరుడా, ఎంత గొప్ప మాట. మరణము యోబుకు సువార్త ప్రకటించింది. మరణము యేసయ్య గురించి చెవులారా ఉంది. ఆ మరణమే యేసుక్రీస్తు. ఆ పాపమే యేసుక్రీస్తుగా చేసాడు. అంత మాత్రమే కాదు, ఈ 3 రోజులకి ఒక మనిషి చనిపోతే 3 రోజులకి ఏమైపోతాడండి? పొట్ట పగిలి లోపల నుంచి ఏమొస్తాయి? పురుగులు బయటకు వస్తాయి. అలాంటి మట్టి శరీరాన్ని మహిమ శరీరముగా మార్చాడు. మహిమ శరీరాన్ని లూసిఫర్ టచ్ చేయడానికి లేదు, లూసిఫర్ పలకరించడం లేదు. ఇప్పుడు ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి కదా, ఈ మనకి లోకల్ ట్రైన్ నడుస్తుంది కదా, దాని హై పవర్ అని తెలుసా? హై వోల్టేజ్ తెలుసా? 75,000 వోల్టేజ్. 75,000 వోల్టేజ్. దాని మీద పట్టుకున్న మసి అయిపోతాం. అలాగే మహిమ శరీరాన్ని లూసిఫర్ పట్టుకుందో మసి అయిపోయింది. అందుకు దేవుడు ఏం చేశాడంటే, నీ శరీరాన్ని మహిమ శరీరంగా, నాశనాన్ని దేవుడు మహిమ శరీరంగా మార్చాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. సమస్తమును తనకు లోపరచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన ఏ శరీరం అండి? తీర శరీరమును మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. నీ శరీరం అనుకుంటున్నావా? ఈ శరీరం బట్టి అది వేరే విషయం. ఈ మరణం అంట ఏం చెప్పిందంటే, అయ్యా యోబు, నీ శరీరం ఏ శరీరం మారుస్తాడండి? మహిమ శరీరము. దీన శరీరం అంటే పురుగులు పట్టే శరీరాన్ని దేవుడు మహిమ శరీరముగా మారుస్తాడు. మహిమ శరీరం అంటే యేసయ్య రొమ్మును ఆనుకునే క్వాలిఫికేషన్ దానికే ఉన్నది. అంతా మహిమే. మహిమ అంటే అలాంటిది. ఈ ట్యూబ్లైట్ లాంటి, ఈ ట్యూబ్లైట్ కొంచెం తక్కువ. మహిమ శరీరముగా మార్చెను. ఏమో 140 సంవత్సరాలు చనిపోతావు కదా, నీ దీన శరీరమును, పురుగులు పట్టే శరీరాన్ని దేవుడు మహిమ శరీరముగా మారుస్తాడు. అని కనిపించని మరణం. మరణం కనిపించిందా? మనకు కనిపించింది మరణం? కనిపించని మరణము, కళ్ళు కలిగిన మరణము, చెవులు కలిగిన మరణము, యేసయ్యను కూర్చుని వినిన మరణము, చెవులారా వినిన మరణము ఎవరికి చెప్పిందంటే యోబుకు సువార్త చెప్పింది. యోబు భయపడలా. అన్నాడు, యోబు నీవు దేవుని నీతివి కనుక మనందరం కూడా దేవుని నీతిగా మార్చుకొని మన మరణాన్ని, మన పాపాన్ని యేసుక్రీస్తుగా చేశాడు అని దేవుని వాక్యం ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరు? యోబు మరణం యోబుకు వార్త చెప్పిస్తాం. మేము చెవులు విన్నామండి, చెప్తున్నాం. ఏదైతే చెప్తున్నాం, చెవులారా విన్నారంటే మరణానికి ఎంత తెలుసు? బైబిల్ మొత్తం ఎవరు తెలుసు? బైబిల్ మొత్తం ఎవరు తెలుసు? మేము సాక్షి కోర్టులో జడ్జి గారు అడుగుతారు, సాక్షి చెప్పండి. మేము చెవులో విన్నామండి, మేము చెవులో చూసామని చెబుతున్నామండి, చూసిందే చెప్తున్నాం. సాక్ష్యం ఏంది? ఈ క్రిమినల్, ఈ నేరం చేసిన సాక్ష్యం ఏంటి అని అడిగినప్పుడు జడ్జి గారు చూసిన వాళ్ళు ఏం చెబుతారండి? సాక్ష్యం మేము చెవులారా విన్నామండి, కళ్ళారా చూసామండి అన్నట్టుగా మేము చెవులారా విన్నాం. ఏమో చెవులారా విన్నామని యోబు మరణం యోబుకి సువార్త ప్రకటించింది. మానవులు కాదు, జ్ఞానవార్త ప్రకటించి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించదు గాక. తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు.
ఈ కుమారుడు యేసుక్రీస్తుని మా పాపంగా మార్చావు, మా మరణముగా చేసావు, మా పాపంగా చేసావు. మమ్మల్ని ప్రభువా నీ యొక్క నీతిగా చేసావు. అదే సమయంలో ప్రభువా మా మరణాన్ని దీన శరీరాన్ని మహిమ శరీరముగా మార్చేవని ఏబు మరణం ఏబుకు చెప్పినట్లుగా ఈ రాత్రి సమయంలో మా మరణం మాకు బోధిస్తుంది ప్రభువా. ఈ కృపను మేము భద్రపరుచుకునే కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.